గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి నోట్స్ కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ నోట్స్ కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అక్కడ నేను ఫ్రీగానే అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లను వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చును. ఇక మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదటి అప్డేట్ గురుకుల ఫలితాలు వెల్లడి. నేను ఇంతకుముందే గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. పీడిఎఫ్లు మనకు కొన్ని రకాల అంటే డిఎల్కి సంబంధించినటువంటి బీపీఎడ్కి సంబంధించినటువంటి కొన్ని రిజల్ట్ అయితే నిన్న నైట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాటిని నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. మీరు అయితే మీ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకోండి, లేకుంటే గురుకుల బోర్డు యొక్క వెబ్సైట్లో కూడా రిజల్ట్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరైతే ఆ వెబ్సైట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై న్యాయ వివాదం ముగిసింది. అయితే దానికి సంబంధించిన నిన్న వెబ్ నోట్ని రిలీజ్ చేసి మనకైతే రిజల్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ మేరకు ప్రభుత్వం ఒక మెమోను జారీ చేసింది. గురుకుల నియామక ప్రక్రియకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను బుధవారం ప్రకటించింది. మొత్తం 9,210 పోస్టులకు గాను గత ఏడాది మనకు ఎగ్జామ్స్ అయిన విషయం తెలిసిందే. దాదాపు 2.5 లక్షల మంది అయితే అభ్యర్థులు ఎగ్జామ్స్ అయితే రాయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొన్ని రకాల రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందని ఈ రోజు అయితే మనకు పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సొసైటీ పరిధిలోని డిగ్రీ జూనియర్ కళాశాల పాఠశాలలో లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా 1:2 నిష్పత్తిలో జాబితాను ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులకు గురువారం మెరిట్ జాబితా వెలువడే అవకాశం అయితే ఉంది. ఈ రోజు పీజీటీకి సంబంధించినటువంటి 1:2 లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా డిఎల్ జేఎల్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్లకు సంబంధించినటువంటి 1:2 లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మిగతా పీజీటీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్టు 1:2 ఈరోజు వచ్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు వేగంగా ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది. నోటిఫికేషన్లు కొన్ని పోస్టులకు ఈ నెల 9-10 తేదీలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ మేరకైతే గురుకుల సిబ్బంది ఇతర విభాగాల అధికారులు ధృవీకరణ పత్రాల పరిశీలనపై అవగాహన తరగతులను పూర్తి చేసింది. ఈ నెల 9-10 తరగతులకు కొందరికి అపాయింట్మెంట్స్ ఇవ్వాలని కూడా గురుకుల బోర్డు అయితే నిర్ణయించుకుంది. వాళ్ళకి డెమో తరగతులు అయిపోయిన వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి అంటే లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ తరగతులను 10, 11, 12 తేదీలు పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రక్రియ వేగంగా 3 రోజుల్లోనే పూర్తి చేసేందుకు వీలుగా 13 డెమో తరగతుల మూల్యాంకన బోర్డులను నియమించింది. ఈ నెల 13 నాటికి ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 14న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని బోర్డు భావిస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఈ నెల 14 వరకు మనకు లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు గురుకులకు సంబంధించిన రిక్రూట్మెంట్ దాదాపుగా 2 months లోపు, అంటే 1 month నుంచి 2 months వరకు, అంటే 60 రోజుల్లోగా పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నెక్స్ట్ అప్డేట్లో ఇక్కడ మనకు హారిజెంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారనే విషయాన్ని ఈ ఆర్టికల్లో క్లియర్గా రాయడం జరిగింది. ఒకసారి మనము ఆ యొక్క విషయాన్ని చూద్దాము. మహిళా రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం 33.3% ఉద్యోగాలు మహిళలకు, ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్క్ ఉండదని వెల్లడి. అంటే ఇంతకుముందు అంటే మనకు రోస్టర్లో ఓసీ అని ఉంచి ఓసీ జనరల్, ఓసీ ఉమెన్ అని ఉంటుండే కదా. ఆ ఓసీ ఉమెన్ అనే కాలం అనేది ఇప్పుడు ఉండదు. డైరెక్ట్ ఒకటి ఓసీ జనరల్ అనే ఉంటుంది, దాంట్లోనే అందరి రిక్రూట్మెంట్ జరుగుతుంది. త్వరలో టీఎస్పీఎస్సీ టీఆర్ఈఐఆర్వి పరీక్షల ఫలితాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు మీకు మనం గత నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చూడండి ఒకసారి. ఇక్కడ ఓసీలో జనరల్ ఉమెన్ అని ఉంది. ఈ ఉమెన్ అనే కాలం ప్రత్యేకమైన మార్క్ అనేది ఉండదు. ఉమెన్ రిజర్వేషన్ ప్రత్యేకంగా ఉండదు. ఈ జనరల్ కేటగిరీలోనే రిక్రూట్మెంట్ అనేది జరగాలి. ఓకేనా? ఇంతకుముందు ఉమెన్కి కేటాయించిన దాంట్లో ఉమెన్స్ మాత్రమే
వారికి మాత్రమే కేటాయించాలి, వారు లేకుంటే అది బ్యాక్లాగ్ కింద వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ కాలంని తీసేస్తారు. ఈ హారిజెంటల్ విధానంలో ఏంటంటే ఇంతకుముందు వర్టికల్లో ప్రతి దాంట్లో జనరల్ ఉమెన్ అని ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ ఉమెన్ అనే కాలమ్స్ని తీసేస్తారు. తీసేసి మీకు 33% అంటే వచ్చేటట్టు మీ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం క్లియర్గా ఆర్టికల్ ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ ఒకసారి చూడండి. ఇక హారిజెంటల్ రిజర్వేషన్లే. హారిజెంటల్ విధానంలో 100 పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు నిర్దేశించిన పాయింట్లను పరిగణలోకి తీసుకోరు. అంటే ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ చేయరు. కేవలం ఓపెన్ కాంపిటీషన్ రిజర్వేషన్ కేటగిరీల వారీగా అన్ని పోస్టులను భర్తీ చేస్తారు. అయితే మహిళలకు ఖచ్చితంగా 33.1/3% ఉద్యోగాలు అంటే 100 పోస్టుల్లో 33.1/3 పోస్టులు కేటాయిస్తారు. అదేవిధంగా మెరిట్ ఆధారంగా జనరల్ కేటగిరీలోను మహిళలు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ జనరల్ ఉంటుంది కదా, దాంట్లో మహిళలను కూడా దాంట్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. కానీ మిగతా రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటివి ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ ఉంటాయి కదా, అక్కడ మీకు 33% మాత్రమే తీస్తారు. 33 మంది మహిళలు వచ్చే విధంగానే చూసుకుంటారు. తర్వాత మీ పురుష అభ్యర్థులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ బెనిఫిట్ అయితే పురుష అభ్యర్థులకు అయితే చాలా బెనిఫిట్ ఉంది ఈ హారిజెంటల్ విధానం ద్వారా. చాలా సంవత్సరాల నుండి వర్టికల్ విధానంతో పురుష అభ్యర్థులకు ఎక్కువ స్కోర్ చేసిన జాబ్ రాకపోవడంతో చాలా మంది అంటే చాలా నష్టపోయారు. మానసికంగా కూడా వాళ్ళ యొక్క పరిస్థితి మెంటల్లీ కూడా కరెక్ట్ అంటే కరెక్ట్ డిస్టర్బెన్స్ అవుతూ ఉండేది. కానీ ఒక తీరు ఇది బెటరే, ఎందుకంటే చాలా మంది పురుష అభ్యర్థులు చాలా కష్టాల్లో ఉంటారు. వారికి ఒకరికో ఇద్దరికో బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, కొద్దిగా బెటర్గా అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే సమయంలో మహిళా అభ్యర్థులకు నష్టం అంటే ఇంతకుముందు దాంతో పోల్చుకుంటే నష్టము. ప్రజెంట్ ఉన్న 33 పోస్టులు అయితే మీకే కేటాయించబడతాయి, ఎవరికి ఇవ్వబడవు. 33 పోస్టులు వస్తాయి. గతంతో పోల్చుకుంటే మీకు మహిళా అభ్యర్థులకు నష్టం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే తీయడం జరుగుతుంది మీ యొక్క పోస్టులని. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పారంటే జనరల్ కేటగిరీలో మీరు ఉద్యోగాలు పొందవచ్చు. ఓపెన్ కేటగిరీ జనరల్లో మీరు కూడా మెరిట్ మార్క్స్ ఉంటే మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మెథడాలజీపై సందిగ్ధత. మహిళలకు మెథడాలజీ ఆధారంగా హారిజెంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తాజా మెమోలో ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజెంటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ సంబంధిత మెథడాలజీని మాత్రం ఉత్తర్వుల్లో పొందుపరచలేదు. దీంతో అధికార వర్గాల్లో కూడా హారిజెంటల్ విధానంపై కొంత స్పష్టత కొరవడింది. అయితే ప్రభుత్వ శాఖలకు మరింత లోతైన వివరణతో కూడిన సమాచారం ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉందని, అప్పుడు స్పష్టత వస్తుందని అధికార వర్గాలైతే చెప్తున్నాయి. మీకు ఈ విధంగా రిజర్వేషన్లు అయితే ఉంటాయి హారిజెంటల్కి సంబంధించి. ఆ మిగతా ఇదంతా మనకు ఇంతకుముందు చదువుకున్నటువంటి న్యూసే. ఇంకో విషయం, మీకు గురుకుల నియామకంలో హారిజెంటల్ రిజర్వేషన్లని కోర్టు తీర్పు ఇవ్వడం, ప్రభుత్వం ఒక జియో రిలీజ్ చేయడం, దానికి అనుగుణంగా తీర్పు, దాన్నే ఆ యొక్క మార్గదర్శకాలని మన యొక్క గురుకుల బోర్డు అయితే పాటించడం జరుగుతుంది. ఆల్రెడీ రిజల్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 1:2 మన 1:2 లిస్ట్, అదేవిధంగా 1:2 రిజల్ట్ని మన యొక్క వెబ్సైట్లో మన యొక్క మన గురుకుల బోర్డు యొక్క వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. మీరు మీ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకోండి. నేను అదేవిధంగా కొన్ని 1:2 లిస్ట్కి సంబంధించిన పీడిఎఫ్లను నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడ కూడా మీరు ఒకసారి మీ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్. 15,516 మంది అభ్యర్థులకు సుప్రీంలో ఊరట. తుది ఫలితాలను ఫైనల్ చేస్తూ ఆదేశాలు. ఇంతకుముందు ఇచ్చినటువంటి రిజల్టే ఫైనల్. ఈ నెల 12 నుంచి నియామక పత్రాలు, ఫిబ్రవరి 12 నుంచి మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు. మీకు ఈ నెల 19 నుంచి ట్రైనింగ్ కూడా ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 15,516 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. టీఎస్ఎల్పీఆర్బీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు తీర్పు సానుకూలంగా వచ్చినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్ 4న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలను ఫైనల్ చేస్తూ 2 రోజుల్లో టీఎస్ఎల్ఆర్బీ తుది ప్రకటన చేయనుంది. ప్రశ్నపత్రంలో తప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మనకు తెలిసిందే. దానికి ఫైనల్ రిజల్ట్, ఇంతకుముందు ఇచ్చినటువంటి రిజల్ట్ని ఫైనల్ చేయండి అని చెప్పడం అయితే జరిగింది. అయితే 19 నుంచి కానిస్టేబుల్ శిక్షణ ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ కసరత్
కసరత్తు ముమ్మరం. డీజీపీ సమీక్ష. కానిస్టేబుల్ శిక్షణ ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ట్రైనింగ్ ప్రారంభించడంపై ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు. పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన, ఇండోర్ అవుట్డోర్ శిక్షణకు సంబంధించిన సిబ్బంది నియామకం తదితర అంశాలపై డీజీపీ రవి గుప్తా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15,644 కానిస్టేబుల్లకు భర్తీ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసింది. వీరిలో తొలి విడతలో 4,965 మంది సివిల్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించనున్నారు. శిక్షణ ప్రారంభానికి సంబంధించి పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు సమాచారాన్ని పంపారు. ఇండోర్ అవుట్డోర్ కనీస మౌలిక వసతుల కల్పన కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నెల 15 నుంచి కానిస్టేబుల్ శిక్షణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. మీకు ఈ నెల 12న అపాయింట్మెంట్ ఆర్డర్స్, 19 నుంచి ట్రైనింగ్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా మీకు ఇంతకుముందు వచ్చినటువంటి అక్టోబర్ 4న ఏవైతే రిజల్ట్ అయితే రిలీజ్ చేశారో ఫైనల్ రిజల్ట్, అవే ఫైనల్ అయితే చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎలాంటి రిజల్ట్ అనేది రాదు, వాటిని ఫైనల్ చేయడం అయితే జరిగింది. సుప్రీంకోర్టు కూడా దానికి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. AMVI పోస్టుల తుదికి వెల్లడి, ఫైనల్ కీ అయితే రావడం జరిగింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తుదికిని TSPSC కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ప్రకటించారు. ఈ పోస్టులకు గతేడాది జూన్ 28న CBRT విధానంలో పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రం ప్రాథమిక కీని జూలై 3న ప్రకటించింది. కమిషన్ జూలై 4 నుంచి 6 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యంతరాలను పరిశీలించిన కమిషన్లోని సబ్జెక్టు నిపుణుల నివేదిక ప్రకారం తాజాగా ఫైనల్ కీని అయితే వెల్లడించింది. ఇదే అంతిమమని, భవిష్యత్తులో ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో గ్రూప్ 1 ప్రకటన. గతంలో నిర్వహించిన పరీక్షలు రద్దు, వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం. పక్షం రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగుల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మీకు గతంలో నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు అంటే గ్రూప్ 1కి సంబంధించి ఆల్రెడీ రద్దయినాయి. గతంలో నిర్వహించిన పరీక్షలు రద్దయినాయి కాబట్టి వాటికి వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది. దాదాపు ఒక 2 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నిన్న గురుకుల ఫలితాల వెల్లడి, 1:2 నిష్పత్తి ప్రకారం మెరిట్ జాబితాల వెల్లడి. మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన న్యూస్ చదువుకున్నాము. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళా సమాంతర రిజర్వేషన్లు, మహిళలకు హైదరాబాద్లో డ్రోన్ పోర్ట్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 15 వరకు ఇగ్నో ప్రవేశాలకు అవకాశం. అయితే ఇగ్నో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు గడువు పెంచింది. విద్యార్థులకు ఫిబ్రవరి 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. ఈ నెల 15 వరకు పెంచడం అయితే జరిగింది. నిరుద్యోగుల గుడ్ న్యూస్, 2 సంవత్సరాల వయో పరిమితి సడలింపు అయితే చేస్తామని నిన్న సీఎం గారు చెప్పడం అయితే జరిగింది. పరీక్షల రద్దు వల్ల కొంతమంది అవకాశాలు కోల్పోవద్దని, నిరుద్యోగులకు 2 ఏళ్ల వయసు సడలింపు ఇస్తామని తెలపడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. యుద్ధ ప్రతిపాదికన ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామని, అభ్యర్థుల పరీక్షల తేదీలను గురించి ఆలోచించకుండా ప్రిపేర్ కావాలని సూచించారు. అభ్యర్థులు పరీక్షల తేదీల గురించి ఆలోచించకుండా ప్రిపేర్ కావాలని సూచించారు. 4 ఉద్యోగాలు పోయినందుకు 2 లక్షల ఉద్యోగాలు రానున్నాయని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు నిన్న 441 మందికి సింగరేణి ఉద్యోగాలకు నియామక పత్రాలు సీఎం గారు అందజేశారు. మీరట ఎవరు కూడా ఎగ్జామ్ డేట్ల గురించి అంటే ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా నోటిఫికేషన్లు అన్నీ ఇస్తామని సీఎం గారే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఫోకస్ని అంటే ప్రిపరేషన్ పైన ఉంచండి, అన్ని రకాల నోటిఫికేషన్లు వస్తాయని అయితే సీఎం గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ఇంకేమైనా నోట్స్లు కానీ కావచ్చు, PDF నోట్స్లు, మన మెటీరియల్స్ కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ని అందించండి మన యొక్క ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.